పెందుర్తి ప్రగతిశీల మహిళా కేంద్రంలో బాధితులకు నిత్యావసర సరుకులు నగదు అందజేసిన ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. టెక్నాలజీతో తుఫాన్ నష్టం అరికట్టిన చంద్రబాబు. ఎంపీ సీఎం రమేష్ మోంతా తుఫాన్ ప్రభావంతో పెందుర్తి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం, నిత్యావసర వస్తువులు అందజేశారు. అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల నగదు, బియ్యం, నూనె, కందిపప్పు, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు తుఫాను ప్రభావాన్ని తగ్గించారు. ముందస్తు హెచ్చరికలు, సమన్వయ చర్యలతో ప్రజల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేకుండా అరికట్టగలిగారు అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాం. తుఫాన్ నష్టాన్ని ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసి త్వరలోనే పరిహార చర్యలు చేపడుతుంది అని తెలిపారు. ఇలా రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడ బాధితులందరినీ కూడా ఆదుకోవడం, ముందుగా రిహాబిలిటేషన్ సెంటర్స్ కి తీసుకురావడం, ఇవన్నీ కూడా కలెక్టర్లు కానీ అధికారులు కానీ కింద ఎంఆర్ఓ సర్వేయర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు ఈ తుఫాను గురించి ఎంత తాపత్రపడ్డారో, ఎంత జాగ్రత్త తీసుకున్నారో వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ, ఇప్పుడు ఏదైతే తుఫానులో ఎక్కడైతే నష్టపోయినామో, వ్యవసాయంగా నష్టపోయినట్టు కానీ, రోడ్లు కానీ, ట్రైన్స్ కానీ, ఇరిగేషన్ కానీ, పశు సంవర్ధక శాఖ కానీ, ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలని దీంతో యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగం అంతా కూడా పనులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వానికి త్వరగా నివేదిక పంపించి ఈ చర్యలను కూడా తీసుకునేందుకు మేమందరం ఎన్టీఆర్ బృందం కూడా ఢిల్లీకి పోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఏదైతే ఈ 4 రోజుల కార్యక్రమంలో సహకరించిన వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. జాగ్రత్తల గురించి నేషనల్ డిజాస్టర్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళకి కానీ వారందరినీ కూడా స్టాండ్ బై కూడా మిలిటరీని ఇక్కడ పెట్టుకొని ఉపయోగించుకోవడానికి కోసం మనకు కావాల్సిన హెలికాప్టర్లు కానీ, డ్రోన్స్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం, చాలా జాగ్రత్తలు తీసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక పక్క ఏ విధంగా నష్టపోయిన దానికి చేతుల మీదుగా మేయర్ గారు, మరి నియోజకవర్గ ఇన్ఛార్జి తెలుగుదేశం బాబ్జీ గారు, నేను ఇతర నాయకులందరం కూడా వారి సమక్షంలో ఎంపీ గారి చేతుల మీదుగా వారికి ఆ వస్తువులు, డబ్బులు అందజేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇదే కాదు, రోడ్లు కానీ ఇందాక కారులో వస్తున్నప్పుడు చెప్పారు ఎంపీ గారు, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, ఆర్ఎండ్బి రోడ్లు కానీ ఏదన్నా విశాఖ గాజువాక దేశ సమైక్యతకు, సమగ్రతకు కృషి చేసిన ఘనత స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ దక్కుతుందని పేర్కొన్న సౌత్ ఏసీపీ వై శ్రీనివాసరావు. దేశ సమైక్యతకు, సమగ్రతకు కృషి చేసిన ఘనత స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్కు దక్కుతుందని పేర్కొన్న సౌత్ ఏసీపీ వై శ్రీనివాసరావు. స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్కు పిలుపునిచ్చిన కేంద్రం, స్వతంత్రానికి ముందు దేశాన్ని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేశారు. సర్దార్ వల్లభాయ్ చేసిన సేవలకు గుర్తుగా స్టీల్ ప్లాంట్ తెలుగు తల్లి విగ్రహం వద్ద రన్ ఫర్ యూనిటీ నిర్వహించిన పోలీసులు. కార్యక్రమంలో పాల్గొన్న సౌత్ సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు దువ్వాడ సిఐ మల్లేశ్వరరావు, స్టీల్ ప్లాంట్ సిఐ కేశవరావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జాతీయ సమైక్యతా దినోత్సవం ఏక్తా దివస్ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడాను సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మృత్యర్థం రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గాజువాక పరిధిలో మరి గాజువాక పోలీస్ స్టేషన్, దువ్వాడ పోలీస్ స్టేషన్, స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సిఎస్ఎఫ్ సిబ్బంది అందరం కలిసి ఈరోజు ఈ స్టీల్ ప్లాంట్ ఆవరణలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
మనంతా కూడా ఒకటే, భారతీయులమంతా ఒకటే. ఎన్ని ప్రాంతాలైనా, మతాలైనా, కులాలైనా, ఎవరు ఎక్కడున్నా కూడా మనంతా ఒకటే అని చెప్పేసి ఐకమత్యాన్ని చాటే విధంగా ఈరోజు ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరూ కూడా ప్రజల్లో, అదేవిధంగా పిల్లల్లో, యూత్లో కూడా ముఖ్యంగా దేశీయ భక్తి, అదేవిధంగా సమైక్యతా భావం పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం సందర్భంగా భారతదేశం మొత్తం కూడా ఏకతా దివస్ అని జరుపుకుంటున్నాం. దీంట్లో భాగంగానే యూనిటీకి నిదర్శనంగా ఈ యూనిటీ రన్ అనేది పెట్టడం జరిగింది. మన జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇది పెట్టాలనే ఆదేశాల మేరకు, సిపి గారి ఆదేశాల మేరకు మా సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ సార్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యూనిటీ రన్ గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంట్ మరియు స్టీల్ ప్లాంట్ సిఎస్ఎఫ్ సిబ్బంది వారితో దాదాపు 150 మందితో కలిపి ఈ యొక్క యూనిటీ రన్ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో 2 కిలోమీటర్ల దూరం అందరూ యూనిటీ రన్ చేసి దీని యొక్క ఈ యూనిటీ రన్ అనేది విజయవంతం చేయడం జరిగింది. ఈ యూనిటీ రన్ అనేది ఏకతా దివాస్ కోసం చేస్తున్నాం. ఇది ఎందుకంటే భారతదేశంలో అనేక సంస్థానాలు ముక్కలుగా ఉన్న భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశాన్ని ఒక యూనిటీగా నిలిపారు. కాబట్టి ఆయన స్మారకార్థం ఆయన్ని స్మరించుకోవాలి. భారతదేశంలో ఉన్న భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, దాన్ని రక్షించుకోవాల్సిన కర్తవ్యం అన్ని వర్గాలపై ఉందని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్ తెలిపారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో పడిందని, దాన్ని రక్షించుకోవాల్సిన కర్తవ్యం అన్ని వర్గాలపై ఉందని దళిత హక్కుల పోరాట సమితి DHPS రాష్ట్ర అధ్యక్షుడు జేవి ప్రభాకర్ తెలిపారు. నగరంలోని రామా టాకీస్ రోడ్డులో గల అంబేద్కర్ భవన్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం, దళిత హక్కులు, బీజేపీ విధానాలపై రాజ్యాంగ పరిరక్షణ సదస్సును నవంబర్ 1న నగరంలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆల్ ఇండియా దళిత రైట్స్ మూవ్మెంట్ AIDRM జాతీయ ప్రధాన కార్యదర్శి విఎస్ నిర్మల్ ముఖ్య అతిథిగా, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తి, సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు లోకనాథం, DHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావు అతిథులుగా హాజరవుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. బీజేపీ, RSSకు కేంద్రంలో పూర్తి మెజారిటీ వచ్చి ఉంటే ఇప్పటికే లౌకికవాదం, ప్రజాస్వామ్యం లాంటి పదాలు రాజ్యాంగం నుంచి తొలగించేవారని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్న రాజ్యాంగ పీఠిక నుంచి వాటిని తొలగించాల్సిన అవసరం లేదని పలుమార్లు సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని పేర్కొన్నారు. జాతీయ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది పిలుపు దళిత హక్కుల పోరాట సమితి ఇస్తుంది, కానీ మొత్తంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి దళితులందరికీ కూడా సంబంధించినటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ముందుగా దళితులందరినీ కూడా, దళిత నాయకుల్ని, దళిత సంఘాలందరినీ కూడా ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు రాజ్యాంగానికి ఒక పెద్ద సమస్య ఏర్పడింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం 140 కోట్ల మంది జనాభా సమాన హక్కులు, సమాన అవకాశాలు కలిగి జీవించమని భారత రాజ్యాంగం చెప్తూ ఉంటే, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలని చెప్పేసి గట్టి ప్రయత్నం బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చేస్తూ ఉంది. గత పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళకు స్లోగన్ ఇచ్చారు, మాకు అబ్కి బార్ 400 పార్ అని. అంటే 400 సీట్లు ఇవ్వండి, మీరు 400 సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పారు. కానీ భారత ప్రజలందరూ కూడా భారత రాజ్యాంగం రక్షించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి 100 సీట్లు తగ్గించారు. వాళ్ళు ఈవేళ ఏంటంటే ఒక్కొక్క దాని మీద మనువాదం అంటుంటే మనువాదం మీద అందరూ ఎక్కువ మంది స్పందిస్తున్నారని చెప్పేసి సనాతన ధర్మం అనే పేరు మీద ఈవేళ ప్రచారం మళ్ళీ ప్రారంభించారు. మనువాదం అనే మాట పక్కన పెట్టి సనాతన ధర్మం అంటే ఏంటి? అన్నీ కూడా అసమానతలతో ఉండేటటువంటి ఒక సమాజాన్ని సృష్టించడమే సనాతన ధర్మం అంటే. అది ఎలా అంటే, మాకు చదువుకోవడానికి, విద్యకి, ఉపాధికి అవకాశాలు లేనటువంటి 2000 సంవత్సరాలు గడిపినటువంటి ఒక జన సమూహం ఏదైతే ఉందో 180% మంది, వాళ్ళకి ఒక అవకాశం రాజ్యాంగం కల్పించింది. అందుకని మొదటిసారిగా వాళ్ళు ఏం ప్రయత్నం చేస్తున్నారంటే, సనాతన ధర్మం పేరు మీద సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సెక్యులర్ అనే పదం తీసేస్తే
రాజ్యాంగం ఏం చెప్తుందంటే మత ప్రసక్తి లేని రాజ్యాంగం మందని చెప్తుంది భారత రాజ్యాంగం. మతం అనేది వ్యక్తిగతమైంది, ఎవరికి నచ్చినటువంటి దేవుని వాళ్ళు పూజించుకోవచ్చు అని రాజ్యాంగం చెప్తూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇది హిందువుల రాష్ట్రం కాబట్టి హిందువుల దేశంగా దీన్ని గుర్తించాలా, రాజ్యాంగాన్ని ఆ మేరకు మార్చేయాలా, సెక్యులర్ అనే పదం తీసేయాలని చెప్పేసి పోరాడి సాధించుకున్న హక్కులు కాలరాస్తున్న మోడీ. లేబర్ కోడ్లు రద్దు చేయాలి, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు డాక్టర్ బూసి డిమాండ్. పోరాడి సాధించుకున్న హక్కులు కాలరాస్తున్న మోడీ. లేబర్ కోడ్లు రద్దు చేయాలి, ప్రభుత్వ రంగాన్ని కాపాడాలి. ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యుడు డాక్టర్ బూసి డిమాండ్. ఘనంగా ఏఐటీయూసీ 105వ వార్షికోత్సవాలు స్టీల్ ప్లాంట్ లేబర్ గేట్ వద్ద జెండా ఆవిష్కరించిన వెంకట్రావు. స్టీల్ ప్లాంట్ ఏరియాలో కార్మికులు ఏఐటీయూసీ వార్షికోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వెంకట్రావు శ్రమజీవుల పట్ల పాలకుల తీరును ఎండగట్టారు. మోదీ, బాబు ఇద్దరూ ప్రజా సేవను విస్మరించి ఆదానీ, అంబానీ సేవలో తరిస్తున్నారని, పెట్టుబడిదారుల కోసం కార్మికులు సాధించుకున్న 44 చట్టాలు రద్దు చేసి యజమానులకు అనుకూలమైన 4 కోడ్లను తెచ్చి శ్రమజీవులను నట్టేట ముంచారన్నారు. 130 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న 8 గంటల పనిదినాన్ని చంద్రబాబు 13 గంటలకు పెంచారని వెంకట్రావు విమర్శించారు. ఏఐటీసీ 105వ వ్యవస్థాపక దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా కార్మిక వర్గం అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. భారతదేశంలో మొట్టమొదటి కార్మిక సంఘంగా, స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి కార్మిక సంఘంగా, ఈరోజు దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి కార్మిక సంఘంగా ఏఐటీసీ ఈ 105 ఏళ్లుగా విరాజిల్లటానికి శ్రామికుల కోట్ల మంది శ్రామికుల మద్దతు, అలాగే ఏఐటీసీ నిర్వహించినటువంటి వీరోచిత పోరాటాలు అని చెప్పి స్పష్టం చేయదలుచుకున్నాం. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వాలు అన్నీ కూడా కార్పొరేటివ్ సంస్థలకి ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు వారికి అప్పగించి కార్మికులు 100 ఏళ్లుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలని, ఆ చట్టాల్లో ఉన్నటువంటి కార్మిక హక్కులని కాలరాసి యాజమాన్యానికి అనుకూలంగా ఉండే విధంగా 4 కోట్లుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆ 4 కోట్లని రద్దు చేయాలని, అలాగే తనకు మించిన తానుగా అన్నట్టుగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా పని గంటలు 130 ఏళ్ల క్రితం కార్మికులు ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని దినాన్ని తుంగలోకి తొక్కి ఈ పని గంటల్ని 13 గంటలు పెంచినటువంటి చరిత్ర. మొంతా తుఫాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటారు ఈ పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలోని 46,000 హెక్టార్లలో నష్టం కలిగిందని చెప్పారు. ఈ జిల్లాలలో దాదాపు 56,000 మంది రైతులు నష్టపోయారని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. ఎక్కడో ఒక 4 వ్యక్తులు, కుటుంబం వాళ్ళకున్న మేకల్ని, వాళ్ళ జీవనాధారాన్ని తీసుకెళ్ళిపోయి లంకలో వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళకి లంకకి వెళ్ళిపోయినప్పుడు అందరికీ తెలుసు అసలు కనెక్షన్ ఉండదు ఇక్కడ జరుగుతున్న విషయాలకి. కేవలం సెల్ ఫోన్ కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళకి అలర్ట్ వచ్చింది ఆ ఈదురుగాలుల వల్ల. సో వాళ్ళను కూడా రెస్క్యూ చేయగలిగారంటే, అసలు ఇంపాసిబుల్ టు రీచ్ అవుట్ అనుకున్న వాళ్ళని కూడా రెస్క్యూ చేయగలిగారంటే దీనికి స్టేట్ గవర్నమెంట్ ఎంత ప్రిపేర్డ్గా ఉందో మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. కలెక్టర్ దృష్టికి చేసి ఇందాక అన్ని పంట నష్టం ఇవన్నీ చూశాను. దాదాపు మనకి ఈ ఒక 46,000 ఎకరాలని 46,000 హెక్టార్లు నష్టం వచ్చింది. దాదాపు ఎంతమంది ఉంటారు? ఒక 56,000 మంది. సో ఇది అందుకే చూసాం. ముందుగా చాలామంది కౌలు రైతులు కూడా నష్టపోయారు. దీని గురించి ముఖ్యంగా బాలశౌరి గారు, బుద్ధిప్రసాద్ గారు, మంత్రి గారు అడుగుతూ ఉన్నారు. దీనికి కౌలు రైతాంగానికి ప్రత్యేకించి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా అది కూర్చోబెట్టి రివ్యూ మీటింగ్స్లో పెట్టి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ప్రత్యేకించి నిన్న నేను ఈ పంచాయత్ రివ్యూ చేయించాను. పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు అందరితో కూడా చేయించినప్పుడు దాదాపు పంచాయతీ శాఖ పరిధిలో, ఇది ఎక్కువ పంచాయతీ శాఖ పరిధిలో ఉన్న గ్రామాలు ఇవన్నీ, దాదాపు 274 కిలోమీటర్ల రహదారులు ఎంటైర్ రాష్ట్రం మొత్తం యాజ్ ఆన్ దెబ్బతిన్నాయని చెప్పారు.
అలాగే సూపర్ శానిటేషన్ కానీ సూపర్ క్లోరినేషన్ కానీ పోస్ట్ ఈ అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే 1583 గ్రామాలని చాలా తీవ్రంగా ఇంపాక్ట్ ప్రభావితమైనవి. దీనికోసం దాదాపు 21,055 మందిని సిబ్బందిని ఈ పారిశుద్ధ్య నిర్వహణకి వినియోగించాం. అలాగే ఎక్సలెంట్ అనేవి కలెక్టర్ గారు కానీ, ప్రతి జిల్లా కలెక్టర్ల, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ కానీ, ప్రతి ఒక్కరు కూడా జాయింట్ కలెక్టర్స్ కానీ ఎంటైర్ యంత్రాంగం మొత్తం వారి లీడర్షిప్లో చాలా అద్భుతమైన పనిచేశారు. దాదాపు 23,000 మంది 23,744 మందిని కేంద్రాలకి తరలించబడిన ప్రజలు. అలాగే 240 సహాయ కేంద్రాల్లో వీళ్ళని పంపించడం జరిగింది. అలాగే ఇందాక చెప్పినట్టుగా 56,040 మంది రైతులు నష్టపోయారని తెలుస్తోంది ప్రాథమికంగా. ఇది 46,000 హెక్టార్లు పైచులకు. అలాగే ఉద్యాన భూమి ఇందాక కూడా అరటి పంట చూసాం. అది ఒక 1,400 పైచులకు హెక్టార్లో దాదాపు 2,230 రైతులు నష్టపోయారని తెలుసు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశిస్తేనే తాను పిఠాపురం వచ్చానని ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలిపారు. ముందస్తు ప్రణాళికల ద్వారానే ఎలాంటి ప్రాణ నష్టం, హాని లేకుండా గండం గడిచిందని ఆయన అన్నారు. తాను 2 రోజుల పాటు పర్యటించి సమగ్ర అధ్యయనం చేసి నష్టాలపై పవన్ ను నివేదిక సమర్పిస్తానని తెలిపారు. గత 4 రోజులుగా కాకినాడ జిల్లాలోనే అలాగే ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందని పత్రికేయ మిత్రులందరికీ తెలిసిందే. 4 రోజులుగా అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశాలు చేయటం, ఈ తుఫాన్ని ఎలా ఎదుర్కోవాలని ముందస్తు చర్యల్లో మేమందరం ఎలాగ గ్రౌండ్ లెవెల్లో పనిచేసామనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మీరు అందరూ చూసింది. నిజంగా ఆయన అనుకున్నట్టే ఒక్కరికి కూడా ప్రాణ నష్టం జరగకుండా ప్రాపర్టీ డ్యామేజ్ని మినిమైజ్ చేసి ఎక్కడ రోడ్లు పాడైనా సరే వెంటనే అంటే వాటర్ వచ్చేస్తున్నాయని తెలియగానే రాత్రికి రాత్రే లోడ్స్ తెప్పించి సుబ్బంపేట ఏరియాలో, ఉప్పాడ ఏరియాలో మొత్తం అంతా కూడా మూయించడం జరిగింది. కొత్తపట్నం దగ్గర కూడా మూయించడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళే నీళ్ళని కూడా ఇమీడియట్లీ మూయించడం జరిగింది. సుమారు 25 క్యాంప్స్తో పిఠాపురం నియోజకవర్గంలో 30,000 to 40,000 భోజనాలు వచ్చిన ప్రతి ఒక్కరికి లంచ్, డిన్నర్ ఏర్పాటు చేస్తూ 5,000 లీటర్ల పాలు చిన్నపిల్లలకి ఇస్తూ అలాగే 1,50,000 వాటర్ ప్యాకెట్లు కూడా అక్కడ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన మందుల్ని కూడా అక్కడే పెట్టడం జరిగింది. అలాగే అక్కడ పోలీసు సిబ్బందులు కూడా అక్కడ ఉంచడం జరిగింది. ఏ ఇబ్బంది లేకుండా తుఫాన్లో ఒక్క నష్టం కూడా జరగకుండా, ఎవరికి ఏ నష్టం జరగకుండా తుఫాన్ ఏమన్నా వెళ్ళింది అంటే ఇప్పుడు వరకు ఇదే మొట్టమొదటిసారి. ఇదంతా కూడా మా అధినాయకుడు అక్కడి నుంచి ఇచ్చిన దిశానిర్దేశాల ప్రకారం రాని వాళ్ళని కూడా బ్రతిమలాడి కొంత కుటుంబ సభ్యుల్లాగా ఎలాగ రాత్రి 1 గంట అయినా 2 అయినా ఎలా తీసుకొచ్చామనేది మీ అందరికీ తెలిసిన విషయం. సో ఇది అవ్వంగానే డ్యామేజ్ అయిన అన్నిటికీ కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్లీ మా పార్టీ ఎమ్మెల్సీ విప్ గారు హరిప్రసాద్ గారిని ఇక్కడ పంపి మళ్ళీ ఒకసారి మొత్తం అందరినీ, నేను, జిల్లా అధ్యక్షులు అలాగే పెండెం దొరబాబు గారు కలిపి మొత్తం 4 లోకల్ నాయకులు, కూటమి నాయకులు అందరం కూడా కలిపి ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు జరిగినాయి అని చెప్పి, పిఠాపురంలో ఎక్కడికి నీళ్ళు వెళ్ళిపోయినాయి, అలాగే ఇక్కడ గరికొండ దగ్గర ఏమవుతుంది, ఎలా కోతకు గురవుతుంది, రైతులు పడే ఇబ్బందుల్ని అన్నిటిని చూసి తర్వాత ఇప్పుడు కోనపాపేట వెళ్తున్నాం, తర్వాత సుబ్బంపేట వెళ్తున్నాం, అలాగా తీర ప్రాంతంలో కూడా పర్యటిస్తూ అందులో రిలీఫ్ క్యాంప్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ బియ్యం అందజేస్తున్నాం. అలాగే షుగర్ని, అన్ని వస్తువుల్ని కూడా అందజేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకున్న మా ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు డైరెక్ట్గా సార్ దగ్గరికే పట్టుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఎన్ని నిధులు కావాలి అని చెప్పి టోటల్ బడ్జెట్ వేసిన తర్వాత ఏమైనా ఇబ్బంది, ఆల్రెడీ 500 పోల్స్ని కూడా తెప్పించి పెట్టాం. సో ఇంకా అలాగే పాడైపోయిన రోడ్లు కానివ్వండి, కోతకు గురైన గుంతలు కానివ్వండి, అన్నింటినీ కూడా సరిచేసే విధంగా ఎమ్మెల్సీ గారిని స్వయాన ఆయనే పంపించారు. సో ఈయన మొత్తం అంతా చూసిన తర్వాత పట్టుకెళ్ళి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఆ వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి అందరికీ. మొంతా తుఫాన్ బాధితుల గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. విపత్తు పరిశీలన అంటే రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన జగన్ కు ఏం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. తుఫాన్ వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగలేదన్నది జగన్ బాధేమో అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దగ్గు ఇట్లాంటివన్నీ కూడా ఏ ఒక్క కొద్దిగా అనుమానం ఉన్నా సరే ఇమీడియట్ గా వాళ్ళకి మెడికేషన్ చేయటం. అదేవిధంగా ఈసారి వాటర్ ఇవ్వటమే కాకుండా, వాటర్ సప్లై ఇవ్వటమే కాకుండా బాటిల్స్, ఇంకో ఒక ముందు చూపుతోటి వేడి నీళ్ళన్నింటినీ కూడా వేడి చేసి వడపోసి
అందరూ కూడా నీళ్లు అందించడం అనమాట. అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. ముందు ఏ ఒక్కరు కూడా ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో తీసుకున్నాం. ముఖ్యంగా మీరు చూస్తా ఉన్నారు, మనకైతే 3 డిస్కమ్స్ ఉన్నాయి. విశాఖపట్నం పరిధిలో ఉన్న డిస్కము, అదేవిధంగా విజయవాడ పరిధిలో ఉన్న డిస్కమ్స్ ఉంటాయి. మచిలీపట్నం, బాపట్ల, చీరాల, పర్చూరు, అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మనకి విజయవాడ కింద వస్తుందన్నమాట. అదేవిధంగా కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇవన్నీ కూడా ఈపీడీసీఎల్ కింద వస్తుంది. కొద్దిగా తుఫాన్ ప్రభావం తక్కువ ఉంది కాబట్టి తిరుపతి డివిజన్ నుంచి చాలా పెద్ద ఎత్తున 1400 నుంచి 1500, ఫస్ట్ 800 మంది సరిపోతారు అనుకున్న తర్వాత తుఫాను తీవ్రతను దృష్టిలో పెట్టుకొని గాలిలు ఎక్కువగా ఉంటాయనే దానికోసం 1500 మందిని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చాం. మచిలీపట్నం ప్రాంతానికి కానీ, బాపట్లకు కానీ, లేకపోతే మిగతా ఈస్ట్ వెస్ట్ అనకాపల్లి ఈ ప్రాంతాలకు అందరినీ తీసుకొని వచ్చేసి ఎప్పుడైతే తుఫాన్ తీరం దాటిందో ఇమ్మీడియట్గా మా ఆపరేషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేసి ఎక్కడ కూడా సిబ్బందికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా ప్రికాషన్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ వచ్చామన్నమాట. 2 నుంచి 3 రోజులు పట్టింది, మొత్తం కంప్లీట్ చేసాము. వాళ్ళకి అందరు హౌస్ హోల్డర్స్ మొత్తానికి కూడా ఇమీడియట్గా డే అండ్ నైట్ పనిచేసి అందరూ కూడా కరెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అదే కాకుండా ఇవాళ నుంచి అగ్రికల్చరు, ఆక్వాకల్చరు, అదేవిధంగా గాలికి డ్యామేజ్ కాకుండా స్తంభాలు కొన్ని దాంట్లో వంగిపోయి వాటిని అన్నింటినీ సరి చేయటం ఈ 2 రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్ చేస్తాం. సాధారణ స్థితికి 24 గంటల్లో తీసుకొచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది. మీరు చూస్తాం, చూడండి ఒకసారి 12,500 పోల్స్ పైన డ్యామేజ్ అయినాయి. అన్నిటిని కూడా కొత్త పోల్స్ రీప్లేస్ చేశాము. దాదాపు 2,900 కిలోమీటర్లు కండక్టర్ మొత్తం డ్యామేజ్ అయింది. అవన్నీ కూడా వేయటం జరిగింది అనమాట. ట్రాన్స్ఫార్మర్లు దాదాపు 2,500 నుంచి 3,000 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అన్నింటిని కూడా రీప్లేస్ చేశాం. చాలా పెద్ద ఎత్తున మొత్తం ఎక్కడ ఏది జరిగినా సరే ఇమీడియట్గా రీప్లేస్ చేయటం. చెట్లు ఎక్కడ చాలా పెద్ద ఎత్తున గాలి రావటం వల్ల చెట్లు వచ్చే స్తంభాల మీద పడి ఇరిగిపోయి ఎమ్మటే డ్యామేజ్ అవటం. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎమ్మటే మేము ఇంటిమేట్ చేసాం. ఎమ్మటే ఈ ఫలానా చాట స్తంభం పడింది, ఒక 4 గంటలు పడుతుంది, మీరు కొద్దిగా వెయిట్ చేయండి అని చెప్పి ఇమీడియట్గా అక్కడ మనుషులు పంపించడం, స్థానికులు సహాయం తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ సహాయ సహకారాలు తీసుకుని మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా చెట్లు నరిగేయటం, ఇమీడియట్గా చెట్లు ఎక్కడ అడ్డం పడితే అవి కట్ చేయటం. ఉక్కు మనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా గుంటూరులోని మహిళా కళాశాలలో నిర్వహించిన ఏకతా సభలో ఆ మహనీయునికి నివాళులర్పించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ముక్కలుగా ఉన్న దేశాన్ని ఏకం చేసి ఈ రోజు మనమంతా ఐక్యంగా ఉండడానికి కారణం పటేల్ గారే అని అన్నారు. ఆల వెంకటేశ్వర గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు వల్లూరు జయప్రకాష్ గారు, రమేష్ నాయుడు గారు, బిట్రా శివనారాయణ గారు, పూర్ణచంద్రరావు గారు, ఇతర మిత్రులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులందరికీ కూడా నమస్కారం. మిత్రులారా, ఇవాళ స్వాతంత్ర సమరయోధుడు, అపర దేశభక్తుడు, న్యాయ కోవిదుడు, నవభారత నిర్మాత, భారత రత్న, మొట్టమొదటి ప్రధాని, స్వాతంత్ర దేశం మొట్టమొదటి హోంశాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా వారి స్మృతికి నేను నివాళులు ఘనంగా అర్పిస్తున్నాను. ఇప్పటిదాకా నా ముందు మాట్లాడిన వక్తలు అనేక విషయాలు చెప్పారు. మన స్వాతంత్ర పోరాటం గురించి, స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల గురించి, ఈ దేశంలో ఐక్యత గురించి, సమగ్రత గురించి, ప్రిన్స్లీ స్టేట్స్ గురించి, సంస్థానాల గురించి కూడా చాలా విషయాలు చెప్పారు. చాలామంది విద్యార్థులు ఇక్కడ వింటూ ఉన్నారు. నాది ఒక చిన్న ప్రశ్న. ఇంతమంది మాట్లాడారు కదా, మన భారతదేశ చరిత్రలో స్వాతంత్రం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం కదా. మరి స్వాతంత్రం వచ్చేదానికి దేశం పరిస్థితులు ఎలా ఉండింది? ఆనాడు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, రాష్ట్రాలు లేవనే విషయం మనకు కొంతమంది చెప్పారు. కానీ ఎన్ని ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి? ఎవరైనా విద్యార్థి చెప్పగలరా? జయప్రకాష్ గారు, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏంది? ప్రభాస్ గారి ఇంకో సినిమా వస్తుంది. ఇది చాలా బాగా ఇంత నిర్ణయాలు వెళ్తుంది మీకు. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏందో చెప్పేస్తున్నారు, ప్రభాస్ గారి సినిమా చెప్పగలుగుతున్నారు. మరి మన దేశంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం 300 సంవత్సరాల పాటు, దానికి ముందు వలస పాలకులు కూడా కొన్ని శతాబ్దాల పాటు మన దేశాన్ని పాలించి
మనల్ని అందరినీ బానిసలుగా చూసి మన సంపదని దోచుకొని ఈ ప్రపంచానికి నాగరికత చూపి ఒక ఉత్కృష్టమైన సంస్కృతి సాంప్రదాయాలు మహోన్నతమైన వారసత్వ సంపద కలిగిన ఈ దేశంలో ఒక భారతదేశం ముందు చీలికలు పేలికలుగా ఉంటే దాన్ని అన్నింటినీ ఒక చోట చేర్చి ఇవాళ భారతదేశం అని దానికి ఒక పేరు తీసుకొచ్చి ఇండియా అని తీసుకొచ్చి ఎక్కడో